ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని, సమాధానంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మీ అందరి కొరకు కూడా నేను తప్పకుండా ప్రార్థన చేస్తూ మా అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కీర్తన గ్రంథము 145వ కీర్తన 9వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని మనము చదువుతూ ఉన్నాం. దేవుడు ఉపకారము చేసేటటువంటి దేవుడు, ఆయన అపకారం చేసే దేవుడు కానే కాదు. మనలను ప్రేమించి, మనుషులు మనలను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎన్నోసార్లు కుటుంబాలలో మీకు ఉన్నటువంటి లేదా ఎదురయ్యేటటువంటి పరిస్థితులను బట్టి చాలాసార్లు నన్ను ఎవరు ప్రేమించట్లేదండి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదండి, నా ఆలోచన మా తల్లిదండ్రులకు అర్థం కావట్లేదండి, నా ఆలోచన నా భార్యకు అర్థం కావట్లేదండి, నేను చెప్పినటువంటి నిర్ణయాన్ని మా స్నేహితులు యాక్సెప్ట్ చేయట్లేదండి అని చాలాసార్లు మనము అనుకుంటూ ఉండవచ్చు ప్రియులారా. కానీ మనం గమనించినట్లయితే యెహోవా అందరికీ ఉపకారము చేసేటటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. ఆయన నీకు ఉపకారము చేయటానికే ఈ భూలోకానికి దిగివచ్చి సాధారణమైనటువంటి మానవుడిగా ఈ భూలోకంలో జీవించి, నిన్ను ప్రేమించి, నిన్ను విమోచించి, నిన్ను రక్షించి, తన యొక్క సొత్తుగా, తన యొక్క వాగ్దాన పుత్రునిగా నిన్ను చేసుకొని, తన యొక్క చిత్త ప్రకారంగా నడిపిస్తూ ఉన్న విధానం అంతటిని బట్టి ప్రభువుని స్తుతింపబద్ధుడు అయినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఉపకారము చేసేటటువంటి దేవుడు, ఆయన మేలు చేసేటటువంటి దేవుడు. యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు, యోసేపును అన్నదమ్ములందరూ కూడా ఆయనను కొట్టివేసి ఒక గోతిలో పడవేసి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు యోసేపును అంచెలంచెలుగా దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఉపకారం చేసేటటువంటి దేవుడు. ఈ యోసేపును చెరసాలలో వేసినప్పటికీ కూడా, ఈ యోసేపును ఎన్నో రకాలైనటువంటి శోధనలు వెంటాడినప్పటికీ కూడా యోసేపునకు దేవుడు ఎంతగానో తోడయుండి తన కృపలో, తన కాపుదల్లో యోసేపును బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా చెప్పగలం దేవుడు అపకారం చేస్తాడని? ఎలా చెప్పగలవు దేవుడు నీకు అన్యాయం చేశాడని? ఎలా చెప్పగలవు దేవుడు నీకు అవరోధం చేశాడని, దేవుడు నీకు కష్టాలు కలుగు చేశాడని, దేవుడు నీకు తోడుగా లేడని నీవు ఎలాగ చెప్పగలవు? గమనించినట్లయితే ప్రియులారా, చాలాసార్లు దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు ఏ మనిషికైతే తోడుగా లేడు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడో, అలాంటి శోధనలో నుంచి మనిషి ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తూ 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 ఉన్నటువంటి ఆ సమయాలలో ఆ మనిషిని దేవుడు ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మారుస్తున్నాడు అన్న విషయాన్ని ఆ వ్యక్తి గమనించినట్లయితే తప్పక దేవుడు నీకు ఉపకారం చేసే దేవుడుగా ఉన్నట్లుగా నీవు జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు ఉపకారం చేసేటటువంటి దేవుడు. నీ కష్ట సమయాలలో, నీ ఇరుకులలో, నీ ఇబ్బందుల్లో ప్రభువుని ఆశ్రయించు, మనుషులను ఆశ్రయించకు. మనుషులకు నీ యొక్క భావాలను, నీ యొక్క బలహీనతలను, నీ యొక్క అయోగ్యమైనటువంటి స్థితిని, నీ సమస్యలను మనుషులకు నీవు చెప్పుకోవటం వలన ఒకవేళ వారు నిన్ను నీ ముందు నీ గురించి ఒకవేళ పొగడొచ్చు, లేకపోతే నీకు సానుభూతి చూపించినట్టుగా ఉండొచ్చేమో, కానీ ప్రక్కకు వెళ్ళిన తర్వాత దానికి వ్యతిరేకమైనటువంటి భిన్నమైనటువంటి స్థితిని మానవుడు కలిగి ఉంటూ ఉంటాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడటం నీవు నేర్చుకున్నట్లయితే
తప్పక దేవుడు అన్ని విషయాల్లో నీకు సహాయకారిగా ఉండి నీకు ఉపకారం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. దావీదునకు దేవుడు ఉపకారం చేశాడు, సొలొమోను మహారాజుకు దేవుడు ఉపకారం చేశాడు, నోవహుకు ఉపకారం చేశాడు, మోషేకు ఉపకారం చేశాడు, అబ్రహాముకు ఉపకారం చేశాడు. గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు మన ముందు ఎంతో గొప్ప సాక్ష్య సమూహం ఉంది. వాళ్ళందరూ కూడా దేవుని ద్వారా ఉపకారము పొందినటువంటి బిడ్డలుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి. ఉపకారం చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు బలహీనమ పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ప్రభు అన్ని విషయాల్లో నీకు సహాయకారిగా ఉండునుగాక. దేవుడు నీకు ఉపకారిగా ఉండి ఆయన నీ యొక్క సమస్త కార్యముల మీద నీకు జయాన్నిచ్చే దేవుడుగా కనబడుతున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక.